మేడం డెలివరీ డెలివరీ థ్యాంక్స్ అండి. డెలివరీ 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 డెలివరీ. అమ్మో అమ్మో, నా కొడుకు సొమ్మంతా దీని సోకులకే తగలేస్తోంది. ఎన్ని డెలివరీలు వస్తున్నాయో. మాయ్ ఇట్రావే. ఏంటత్తయ్య గారు, తొందరగా చెప్పండి, పనిలో ఉన్నా. ఏంటి ఆ డెలివరీలు ఏంటి, ఆ కథ ఏంటి? నా కొడుకు సొమ్మంతా తగలేసేస్తున్నావు. ఎన్ని డెలివరీలు వస్తున్నాయి, నా కొడుకుని ఆర్పేస్తున్నావు. ఒక 4 రాళ్ళు వెనక కూడా వేసుకొని ఇవ్వట్లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు. ఆ డెలివరీలు ఏమిటో. అది కాదు అత్తయ్య గారు. అది కాదంటావేంటి? ఆ డబ్బులు ఏమిటి అసలు? ఆ ఖర్చు ఏమిటి? నువ్వు అసలు 4 రాళ్ళు వెనక వేసుకొని ఇస్తావు అవన్నీ. అత్తగారు భయం లేదు, మొగుడు భయం లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లే నీతోటి. అమ్మో అయిపోయిందా నీ తిట్ల బాగోదాం. ఆ వచ్చిన డెలివరీలన్నీ నావి కాదు. ఇంకెవరివే? మీ అల్లుడు సొమ్మంతా తినేసి మీ అల్లుడిని ఆర్పేసేసి మీ అల్లుడిని 4 రాళ్ళు వెనకేసుకొని ఇవ్వకుండా చేస్తున్నా మీ కూతురివి ఆ డెలివరీలన్నీ. సాయంత్రం వచ్చి తీసుకెళ్తుందంట మీ అమ్మాయి ఈ డెలివరీలన్నీ. అమ్మో అమ్మో, నా కూతురికి ఎంత కష్టం వచ్చింది. ముచ్చటపడి చిన్న వస్తువులు కూడా డెలివరీ అక్కడ పెట్టుకోలేకపోతుంది. అత్తతోను మా మొగుడుతోను నానా బాధ పడుతుంది నా కూతురు. అయ్యో, దానికి ఏమేం కావాలో ఇంకా డెలివరీలు అన్ని మన ఇంటి దగ్గరికి పెట్టుకొని దాని అత్తగారు మొగుడు మంచివాళ్ళు కాదు. ఏం చేస్తాం? కోడలు కొనుక్కుంటేనేమో కొడుకు ఆరిపోతాడు, అదే కూతురు కొనుక్కుంటే అయ్యో పాపం చిన్నవి కూడా కొనుక్కునే స్వతంత్రం లేక ఇక్కడికి పెట్టుకుంది అంట.